జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ధర్మం అంటే అదే తెలుసుకో తమ్ముడు అంటూ ఆయన అన్నారు. చంద్రబాబు పొత్తు ధర్మం అలాగే ఉంటుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలుసుకుంటేనే మంచిదంటూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కు సూచించారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారన్నారు. పవన్ కూడా 2 సీట్లను ప్రకటించారు. విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది. ఏదో ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి చేస్తున్నారు. వ్యాజ్యాలు అదేవిధంగా విచారణలు జరుపుతూ ఉంటే వాటి నుంచి తప్పించుకుపోవాలని చాలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ధర్మం అంటే ఇదే తెలుసుకో తమ్ముడు అంటూ ఆయన అన్నారు. చంద్రబాబు పొత్తు ధర్మం ఇలాగే ఉంటుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదంటూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కు సూచించారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్